వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనోయి వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనోయి వసంతము కూసినది పుంస్కోకిలము మన కోసమే మన కోసమే పూసినది పుంస్కోకిలము మన కోసమే మన కోసమే కాసినది చంద్రాతపము మన కోసమే మన కోసమే కాసినది చంద్రాతపము మన కోసమే మన కోసమే వచ్చెనోయి వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనోయి వసంతము పూల తావులు తేటి పాటలు కేవలము మన కోసమే మన కోసమే పూల తావులు తేటి పాటలు కేవలము మన కోసమే మన కోసమే జగతి అంతయు చిత్రరథమై సొగసుగనే మన కోసమే మన కోసమే జగతి అంతయు చిత్రరథమై సొగసుగనే మన కోసమే మన కోసమే వచ్చెనోయి వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనోయి వసంతము నవరసాల కిసాలములలో నవకములు మన కోసమే మన కోసమే నవరసాల కిసాలములలో నవకములు మన కోసమే మన కోసమే మాలయ మారుత వీచికలలో చలువలవి మన కోసమే మన కోసమే మాలయ మారుత వీచికలలో చలువలవి మన కోసమే మన కోసమే వచ్చెనోయి వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనోయి వసంతము విచ్చినది మళ్ళీ లతాంతము వచ్చెనోయి వసంతము పంచాంగ శ్రవణం కవి సమ్మేళనం. ఉగాది అంటేనే మనకు ఎక్కడ చూసినా సాహిత్య సాంస్కృతిక సంస్థలన్నీ కూడా ఈ రెండు కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాయి. ఇంతసేపు మనం చాలా చక్కగా శ్రావ్యంగా జగన్మోహన్ శర్మ గారి పంచాంగ శ్రవణం పఠనం వారి పఠనం మనం శ్రవణం రెండు విన్నాం. ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ వెంటనే కవి సమ్మేళనాన్ని ప్రారంభింపజేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆశాంతం మన వెంట ఉంటారు శ్రీ రమేష్ బాబు గారు. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించాం, వారు వచ్చి కూర్చుంటారు. వరుసగా నేను కౌలం పిలుస్తా. అందరూ శ్రీ మున్ననూరి రాజేశ్వరరావు గారు, పొట్లపల్లి శ్రీనివాసరావు గారు ఈనాటి ఈ కార్యక్రమ ప్రారంభకులు వారు. ఎండి సిరాజుద్దీన్ గారు, వీరి గురించి నేను వారి కవిత చదివే ముందు బ్రీఫ్గా ఓ 2 నిమిషాలు వారి గురించి నేను మళ్ళీ చెప్తాను. శ్రీ ఆడపు చంద్రమౌళి గారు, పద్య కవి, రిటైర్డ్ తెలుగు భాషోపాధ్యాయులు. డాక్టర్ అడ్లూరి వెంకటేశ్వర్లు,
మన వరంగల్ నగరం చేసుకున్నటువంటి ఒక పుణ్యఫలం. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అవధానాన్ని అలవోకగా నిర్వహిస్తున్న శ్రీరామ్ గారు, చేపూరి శ్రీరామ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. రిటైర్డ్ భాషోపాధ్యాయులు ఆచార్యులు వాసిరెడ్డి కృష్ణారావు గారు ఆత్మీయులు సగౌరవంగా సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా కవయిత్రులు గట్టు రాధిక గారు, పొగాకు సునీతారాణి గారు, మెరుగు అనురాధ గారు, తిరునగరి పద్మ గారు. మేము ఆహ్వానించుకున్నటువంటి కవులు వీరంతా. ఆత్మీయ అతిథిగా బంక సరళ గారిని కూడా మా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మనము గత 3 సంవత్సరాలుగా ఇదే వేదిక మీద అనేక మంది మహామహులైనటువంటి కవులను ప్రతిసారి ఆహ్వానించుకుంటున్నాం. గతంలో విద్యార్థి గారు, రామాచంద్రమూడి గారు, ఎల్లమట్ట నాగయ్య గారు, చాలామంది కవులు ఈ వేదికను సుసంపన్నం చేసినటువంటి వారే. ఈ కార్యక్రమంలో ఈసారి మనం ఏం చేసినామంటే, ఈసారి మనం 11 మంది కవులను ఆహ్వానించుకున్నాం. వీరు కూడా అంతే వాసిగల వరంగల్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నటువంటి వారే. మనం ఇక్కడ విన్నటువంటి వాళ్ళు కాకుండా వేదికల మీద మళ్ళీ మనం లైవ్ టెలికాస్ట్ అయితే కూడా చాలామంది వింటుంటారు కాబట్టి కొంచెం శ్రావ్యమైన కంఠంతో చేసేటువంటి కవులు, పద్య కవులు, నానీలు, ఇలా 2-3 ప్రక్రియల్లో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వారిని మనం ఎన్నుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కార్యక్రమాన్ని ప్రారంభింపజేసే ముందు మా రమేష్ బాబు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంతకుముందు జగన్మోహన్ శర్మ గారు చేసినటువంటి ప్రసంగ సమయంలో మనకు కవి సమ్మేళనం ముగించాలి. 50 నిమిషాలు. ముఖ్యంగా ఈరోజు వచ్చిన ప్రతి కవులందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్యనే మనం మహిళా దినోత్సవం చేసుకున్నాం. ఆ రోజు కూడా చాలామంది వచ్చారు. 8 మంది మహిళలకు మనం అవార్డ్స్ ఇచ్చాం వరంగల్ దర్శన్ నుంచి. 350 సబ్స్క్రిప్షన్లు వచ్చినాయండి ఆ రోజు ప్రోగ్రామ్కి. ఒక్కసారి చప్పట్లు కొట్టరా. ఆ రోజు ఒక్కొక్క కవిని ఒక్కొక్క అవార్డు తీసుకున్న వాళ్ళను అవార్డీని దీంట్లో షార్ట్లో పెట్టి లాంగ్లో ఇవి పెట్టేసి వాళ్ళని చేస్తే దాదాపు 1.5K లైక్స్ వచ్చినాయి. 1.5K ఇవి వచ్చినాయి. కాబట్టి చెప్పండి, ఇట్లాంటి ఏం చెప్పినా చెప్పండి పెట్టాలి. సో దట్ ఈస్ ద రీజన్. తర్వాత వరంగల్ దర్శన్తో ఇలాంటి కార్యక్రమాలే కాకుండా పొలిటికల్ కూడా, మన ఢిల్లీలో ఎలక్షన్స్ అయినాయి, స్టేట్ బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్. ఈ మధ్యనే చాలా అప్రిషియేషన్ వచ్చింది. మరొకటి సునీత విలియమ్స్ ఆ రోజు చాలామందికి కాల్ చేస్తే నాకు మేడం రాధిక మేడం నేను వస్తా సార్, నేను ఈవినింగ్ స్కూల్ అయిపోయినాక వచ్చి మీకు చెప్తానది. రియల్లీ మేడం అది మా వరంగల్ దర్శన్కి ఒక ఆనిముత్యం. ఆ ప్రోగ్రాం ఎక్సలెంట్ వచ్చింది. అట్లా ఎన్నో ప్రోగ్రాం చేసినాం, ఇంకా చేస్తాం. మీరందరూ కూడా మాకు సహకరించాలని, సహకరిస్తారని కోరుతూ ఇంకంటే ముందు తన్నేశ్రీ పాపది ఒక పాట వినిపించి తర్వాత ఈ కార్యక్రమానికి మనకు ప్రాయోజకుడిగా చేసిన బంక సరళ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చిన ప్రతి శ్రోతకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఇంత విపులంగా చెప్పినటువంటి మన జగన్మోహన్ శర్మ గారికి బ్రహ్మాండంగా చెప్పిండు. మొత్తానికైతే మకరం రాశి నాది, మకరం రాశి బాగానే ఉంటుంది అన్నాడు. అది నాకు బాగా లైక్ చేసిన. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మాది ఏం లేదు బిజినెస్, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. కాబట్టి జగన్మోహన్ శర్మ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు తన్నేశ్రీ పాట తర్వాత పెట్టండి. తన్నేశ్రీ ఇలాంటి చిన్న కళాకారులు ప్రతి ఒక్కరికి కూడా వరంగల్ దర్శన్ మీతో ఉంటుంది. మీరందరికీ మేము చేస్తాం. ఓకే. ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా. ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా. వీచిన తిమ్మిర ఊసులలో కలబోసిన వలుపుల గుసగుసలో, వీచిన తిమ్మిర ఊసులలో కలబోసిన వలుపుల గుసగుసలో, రాచులు కమ్మల కిలకిలలో రసవీచిగలగిసే స్వరధనులో,
రాచిలు కమ్మల కిలకిలలో రసవీచిగలగిసే స్వరధనులో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా వెన్నెల కురిసిన రాత్రిలో కనుసన్న జాజి పూజాతరలో వెన్నెల కురిసిన రాత్రిలో కనుసన్న జాజి పూజాతరలో జుమ్మను 9 పదములలో ఏ కొమ్మల కమ్మని కథనాలో జుమ్మను 9 పదములలో ఏ కొమ్మల కమ్మని కథనాలో ఓహో వసంతమా నవమోహన జీవన వికాసమా భావుక పులకిత హృదంతమా సుమబాల పరిమళ విలాసమా సుమబాల పరిమళ విలాసమా. వెరీ గుడ్. వాస్తవంగా ఇవాళ మన కవి సమ్మేళనానికి ముందు సుహిత వాసంత గీతం అనేటువంటి ఒక మంచి గేయంతో ప్రారంభింప చేసుకోవాల్సి ఉండే, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల ఆమె నిన్ననే వచ్చి రికార్డింగ్ తీసుకుని ఆమె వెళ్ళిపోయింది. ఆ లోటుని పాప తన్మయ్య తెచ్చింది. ఒకసారి మనం చిన్నారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కరతాళంతో అభినందిస్తాం. చాలా చక్కగా వాసంత గీతంతోనే మనం కవి సమ్మేళనాన్ని ప్రారంభింప చేసుకుంటున్నాం. ముందుగా ఈ కార్యక్రమ ప్రారంభకులు పొట్లపల్లి శ్రీనివాసరావు గారు. వీరి కవిత్వంలో అభ్యుదయం, సామాజిక చైతన్యం, మానవీయ విలువలు అపారంగా ఉంటాయి. వరంగల్లో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడ సాహిత్య సమావేశాలు జరిగినా తప్పనిసరిగా వారు ఉండాల్సిందే. భీమవరం ప్రాంతానికి చెందిన వీరు జిల్లా రిజిస్ట్రార్గా పదవీ విరమణ చేసిన సాహిత్యంలో తనకంటూ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని కాళోజీ లాంటి వారితో అత్యంత సాన్నిధ్యంతో ఉంటున్నటువంటి వీరు 81లోనే చైతన్య గులాబీలను ప్రకటింపజేశారు. ఆ తర్వాత 3వ కన్ను, దెబ్బతిన్న బెబ్బులి, నడిచి వచ్చిన దారి, 3 స్వప్నాలు, ఒక మెళకువ లాంటి అనేక కవిత వచన కవిత సంపుటాలతో మన ముందు ఉన్నటువంటి పొట్లపల్లి గారి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు. జగపెరిగిన బ్రాహ్మణులు వారిని సాధారణంగా సవినయంగా తమ కవితతో ఈనాటి కవి సమ్మేళనాన్ని ప్రారంభింపజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదిక మీద ఆసీనులైనటువంటి కవిమిత్రులకు, వరంగల్ దర్శన్ యాజమాన్యానికి, నన్ను ఎక్కువగా పొగిడిన నరేందర్కి, నాలోని తప్పులను బేరీజు వేసే ప్రేక్షక లోకానికి, శ్రోతలకి అందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ, వసంతగానం కాలగమనంలో విశ్వావసు మీదే అంత కాలగమనంలో విశ్వావసు ఉగాది నక్షత్ర సమూహ కాంతి విశ్వమంతా శుభాలు పోయాలని నక్షత్ర గమనాల విశదపరుస్తూ రాశుల కందాయ ఫలాల పంచాంగమై జనావళి నడతకు దారులు పరిచే పుట్టినరోజు షష్ఠిపూర్తుల జమలి వేడుక ఉగాది. పుట్టినరోజు షష్ఠిపూర్తిల జమలి వేడుక ఉగాది. మనము చూడని మనకు తెలిసిన మిత్రులు కాలము ప్రకృతి చిరకాల సహచరులు. మనము చూడని మనకు తెలిసిన మిత్రులు కాలము ప్రకృతి చిరకాల సహచరులు. పంచభూతాల, పశుపక్షాదుల, క్రిమికీటకాల, చెట్టు చేమల రక్షిస్తూ, జీవింపజేస్తూ, చిగురిస్తూ, సంచరిస్తూ గమనిస్తున్న సాక్షీభూతులు. సమస్త ఆదిని అంతాన్ని శోధిస్తున్న కాలానిది ప్రకృతిది చిరాయువు. భూవలయంలో నిలువెత్తు ప్రాణి శీర్షాసనం వేసినా కనిపించే అర్ధచంద్రాకృతి కాంతిపుంజంలో లంబకోణం కూడా చూడలేని దృక్కులు 6 పదులకే బరువెక్కే అడుగులు. బతికినంతసేపన్నా మనిషన్న సోయి మరిచి సొట్లు శోధిస్తూ గతులు తప్పి శృతులు ఏమార్చేడి చిందర వందర కాలానికి ఎదురేగి ప్రకృతిని చెరుస్తూ విశ్వ విజేతనని విర్రవీగుతూ త్రిశంకు స్వర్గమే మోక్షమార్గం అని మరింత ఊతమిస్తున్న ధ్వంసరచన. ఇంద్రధనస్సును చూడలేక, షడ్రుచుల జాడ తెలియక, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైన గందరగోళం బతుకుల కోసం, ఇంద్రధనస్సును చూడలేక, షడ్రుచుల జాడ తెలియక, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైన గందరగోళం బతుకుల కోసం ప్రభవ మొదలు అక్షయ దాకా
ఒకానొక వసంతగానం చేస్తూ ఒకానొక వసంతగానం చేస్తూ ఏటేటా నడిచవచ్చు ఉగాది. ధన్యవాదాలు. ధన్యవాదాలు పొట్లపల్లి శ్రీనివాసరావు గారు. తర్వాత ఆమె తప్పిపోయింది స్త్రీవాద కవితా వస్తువుతో ఒక వచన సాహిత్యాన్ని వెలువరించినటువంటి గట్టు రాధిక ఇటీవలే కొత్త పొద్దు కోసం ప్రకటించారు. తెలంగాణ భాష సున్నితత్వం, ధిక్కారం, ఖచ్చితత్వం రాధిక సాహిత్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు ఆమె తన ఉగాది కవితా ఆస్త్రంతో ముందుకు రావాలని ఆహ్వానిస్తూ గట్టు రాధిక. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలు, మిత్రులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు, స్వాగతం. ఈరోజు నా కవితా శీర్షిక ఇంకా పనితీరతలేదనుకుంటే. ఇంకా పనితీరతలేదనుకుంటే. 6 నెలల కడుపులో నువ్వు అటు ఇటు కదులుతా అంటే చెయ్యితో నీ తలకాయను దొరకబట్టినప్పుడు దొంగాటలో దొంగను దొరకబట్టినంత సంబరపడేదాన్ని. కాన్పుకు దగ్గరైపోతా అంటే నిన్నెట్లా చూసుకోవాలనోనని సతమతమయ్యేదాన్ని. నువ్వు బయటకొస్తానప్పుడు పుండైపోయిన నా ఒళ్ళు నీ ఏడుపుని ఇనంగానే చింత చిగురైపోయింది. పాలు తాక్కుంటా రొమ్ములను కొరికినప్పుడు పుట్టిన నొప్పిని నీ బోసి నవ్వు ఆముదమై మాన్పేది. నువ్వు అంబాడుకుంటా అడుగులేసుకుంటా ఇల్లు పీకి పందిరేసినప్పుడల్లా నా కంట్లోని కోపమంతా ఆ పందిరి కింద ఎల్లెలికిల పడి నవ్వేది. పూట పూటకి నీ కడుపుల 4 ముద్దలు పడాలనని వాడనంతా ఏకం చేసి మెతుకులతో అలికేదాన్ని. ఏడాదులు కరిగిపోతా అంటే కురుసనైన నీ బట్టలను చూసుకుంటా నిన్ను జానబెత్తలతో కొలుసుకునేదాన్ని. నా సంకతికి బల్లోకి ఉరుకుతా అంటే నిన్నిడవలేని నా మనసు అడవిలో కాటగలిసినట్లుండేది. నీకు తోడపుట్ట ఇంకొకరు వచ్చినప్పుడు రోజుకు 48 గంటల ముళ్ళునైపోయేదాన్ని. నిద్రలేని నా కండ్లకి కునుకుపాట్లే ఆసరయ్యేవి. సెలవులు వచ్చినప్పుడు మీ లొల్లిని భరించలేని నా ఓపిక మీరెప్పుడు ఎదిగిపోతారా అని ఒర్రుకునేది. పండగ పబ్బాలు వస్తానంటే మీకు ఏ బట్టలు తొడగాలి, ఎట్లెట్లా తయారు చేయాలనోనని వారం నుంచే నా బుర్రతో కుస్తీ పడేదాన్ని. పండగ దినాన ఇంట్ల పనిని, మీ పనులను ఒడగొట్టడానికి కాళ్ళను గిరకలను చేసుకునేదాన్ని. ఎంత గణం అలసిపోయినా మీ ఆటలను చూడంగానే లేడి పిల్లనైపోయేదాన్ని. గోడ మీద క్యాలెండర్ ఏడాది కోటి మారుతా అంటే మీరు పెరుగుతారనుకున్నానే గాని దూరమయ్యేంత ఎదుగుతున్నారనుకోలేదు. గోడ మీద క్యాలెండర్ ఏడాది కోటి మారుతా అంటే మీరు పెరుగుతారనుకున్నానే గాని నాకు దూరమయ్యేంత ఎదుగుతున్నారనుకోలేదు. ఈ ప్రపంచీకరణను కనిపెట్టినోడు తల్లి కడుపు కోత యాదుకుంచుకుంటే మంచిగుండు. ఇంకా పని తీర్చలేదని ఆశపడ్డ ఆ రోజులు కళ్ళల్లో మెదిలినప్పుడు గొంతెండిపోతాంది. ఏం పని చెయ్యాలనో తోసక గడియ గండమైపోతాంది. మీ మాటలు వినబడక ఇంటి గోడలన్నీ ముఖం మార్చుకున్నాయి. ఇంట్లో వస్తువులేమో అలిగి కూసున్నాయి. వాకిళ్ళంతా ఎక్కిళ్ళు పట్టేలా ఏడుస్తాంది. పండగలన్నీ పగబట్టి పరాయి అయిపోయినాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాధిక గారు. ఆ తర్వాత కవి సమ్మేళన పరంపరలో విశ్వావసు వత్సరమా వసంతమై రవమ్మ అంటున్నారు డాక్టర్ అడ్లూరి వెంకటేశ్వర్లు, తెలుగు భాషోపాధ్యాయ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు. జగతి ముంగిటిలోన ఆనందపు హరివిల్లులద్ది ఆహ్లాదపు కొమ్మలపై కోకిలమ్మ రాగాలను వినిపించగా మన వెంకటేశ్వర్లు గారు విశ్వావసు వత్సరమా స్వాగతం అంటున్నారు. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసు నామ ఉగాది కొంచెం కిందికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా కవితా శీర్షిక విశ్వావసు వత్సరమ వసంతమై రావమ్మ.
తెలుగు జాతి హృదయాలనే పల్లకిలో ఊరేగుచు సంక్రాంతి సంబరాల ఉగాది వేడుకలు చేయ చిరు ఆశల మధు కలశము చేతపట్టి విశ్వావసు వత్సరమ వసంతమై రావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ జగతి ముంగిటిలోన ఆనందపు హరివిల్లులద్ది ఆహ్లాదపు కొమ్మలపై కోకిల రాగాలు వినిపించగా విశ్వావసు వత్సరమా వసంత వైరావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ సునీత విలయంసులుగా తెలుగింటి మహాలక్ష్ములు గగనతలము ముద్దాడగా ఆత్మస్థైర్యమందించగా విశ్వావసు వత్సరమా వసంతమై రావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ నీటి బొట్టు ఒడిసి పట్టి జలది వెలదులను పెంచి జలహారతులు పట్టగా జాగృతి పంచాంగం పలికించగా విశ్వావసు వత్సరమా వసంతమై రావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ ప్రతి విత్తు ఒక మొలకగా మొలకలన్నీ వృక్షాలై ఎదిగి నందనాలు ఇలా విరిసి మోదుగు పూల ప్రకృతి శోభయై పర్యావరణమలరించగా విశ్వావసు వత్సరమా వసంతమై రావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ ఉపాధి శిలలు చీల్చుకుంటూ శ్రమశక్తితో యువత నడువ సాంకేతిక మేధస్సునిచ్చి వేపపూల పరిమళాల జీవితాలు పండించగా విశ్వావసు వత్సరమా వసంతమై రావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ నా రాష్ట్రం నా దేశం ఆదర్శపు పంచభక్ష పరమాన్నపు విందులనే వడ్డిస్తూ కీర్తి శిఖరమందుకొని ఎవరెస్టై నిలవగా విశ్వావసు వత్సరమా వసంతమై రావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ శాంతి ఫలాలారగిస్తూ సమత మమత మానవత షడ్రుచుల పాయసాన్ని జగతి జనులకే పంచి నందనముగా ఇలను నిలుప విశ్వావసు వత్సరమా వసంతమై రావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ విశ్వావసు వత్సరమా వసంతమై రావమ్మ నవజీవన ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ ఉగాది పచ్చడి మాకియ్యవమ్మ ధన్యవాదాలు ధన్యవాదాలు. తర్వాత మన మధ్యలో ఒక ఆచార్యుడు ఉన్నారు. తెలుగు సాహిత్యానికి ఇతోధికంగా కృషి చేస్తూ వృత్తిరీత్యా పింగిలి కళాశాలలో రీడర్గా పదవీ విరమణ చేసిన తెలుగు ఆచార్యునిగా పదవీ విరమణ చేసిన మా వాసిరెడ్డి కృష్ణరావు గారు మా నవయుగ వసంతమా శుభాలనివ్వు సుఖాలనివ్వు ఆనందంగా సాగిపోయే జీవితమివ్వు అంటూ నూతన వత్సరాన్ని ఆకాంక్షిస్తూ సభకు నమస్కారం. కొత్త సంవత్సరంలోకి ప్రవేశించబోతూ ఉన్నాం. ఆ సందర్భంగా రాసింది. వత్సరం అంటే సంవత్సరం. వత్సరమా 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 ఓ నవయుగ సంవత్సరమా వత్సరమా వత్సరమా ఓ నవయుగ సంవత్సరమా ఉగాదివమ్మ యుగాదివమ్మ ఉగాదివమ్మ యుగాదివమ్మ తెలుగువారికి నూతన సంవత్సరమమ్మ వత్సరమా వత్సరమా ఓ నవయుగ సంవత్సరమా శుభాల నివ్వు సుఖాల నివ్వు వెలుగుల నివ్వు వలపుల నివ్వు శుభాల నివ్వు సుఖాల నివ్వు వెలుగుల నివ్వు వలపుల నివ్వు ఆనందంగా సాగిపోయే జీవితమివ్వు వత్సరమా వత్సరమా ఓ నవయుగ సంవత్సరమా
విశ్వవసువుగా వెలసిన నీకు హారతులిచ్చి వారలు పోసి, విశ్వవసువుగా వెలసిన నీకు హారతులిచ్చి వారలు పోసి, మా ఇంటి జ్యోతిగా తలచదమమ్మా, మా ఇంటి జ్యోతిగా తలచదమమ్మా. వత్సరమా వత్సరమా ఓ నవయుగ సంవత్సరమా, హిమాలయాలే విస్తుపోయేలా, హిమాలయాలే విస్తుపోయేలా ధన కనకర వస్తు రాసుల నిమ్ము, ధన కనక వస్తు రాసుల నిమ్ము. ఎండక సాగే నదీ నదాలను 6 కాలములు పచ్చగా పండే పంటల నివ్వు, ఎండక సాగే నదీ నదాలను 6 కాలములు పచ్చగా పండే పంటల నివ్వు, పాడి పంటల నివ్వు. వత్సరమా వత్సరమా ఓ నవయుగ సంవత్సరమా. ధన్యవాదాలు. ధన్యవాదాలు వాసిరెడ్డి కృష్ణారావు గారు. కూడా మెరుపులతో విచ్చుకున్న తెలంగాణ, తంగడుల పచ్చదనం పూసుకున్న తెలంగాణ అంటూ తెలంగాణపై తన అస్తిత్వాన్ని ప్రకటించుకొని అనేక సాహిత్య వస్తువులతో అనేక విభిన్న ప్రక్రియల్లో సునాయాసంగా తన యొక్క సాహిత్యాన్ని సృష్టిస్తున్న మెరుగు అనురాధ. వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ కవయిత్రిగా రచయిత్రిగా రాణిస్తున్న ఈమె ఇటీవల కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి చేతుల మీదుగా సినారి వాగ్భూషణ బిరుదుతో సత్కరించబడింది. అనురాగ వీచికలు కవితా సంకలనాన్ని వెలువరించారు. వీరి యొక్క కలం పేరు వీణా ప్రియకృతి. వారిని సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తారు. వేదికపైనున్న సాహితీ శ్రేష్ఠులందరికీ కూడా నా పాదాభివందనాలు. అలాగే వేదిక ముందున్న సాహితీ అభిమానులందరికీ కూడా నా యొక్క నమస్కారం. విశ్వావసు ఉగాది సందర్భంగా త్రిశ్రగతిలో వ్రాసుకున్న నా గజల్ గానం. చిగురించిన వసంతాలు నిలుపవేలవో ఉగాది, సిరిమల్లెల పరిమళాలు పంచవేలవో ఉగాది. చిగురించిన వసంతాలు నిలుపవేలవో ఉగాది, సిరిమల్లెల పరిమళాలు పంచవేలవో ఉగాది. కలకోయిల ఎదలోపల, కలకోయిల ఎదలోపల కుహుకుహులాలాపన, ఆత్మీయత రాగాలను పాడవేలవో ఉగాది. మలి సంధ్యన పంచాంగపు శ్రవణాలే మరువలేము. ఉగాది రోజున మలి సంధ్యన పంచాంగపు శ్రవణాలే మరువలేము. మావి చిగురు మంచి తరిని తడపవేలవో ఉగాది, మావి చిగురు మంచు తరిని తడపవేలవో ఉగాది. చిగురించిన వసంతాలు నిలుపవేలవో ఉగాది, సిరిమల్లెల పరిమళాలు పంచవేలవో ఉగాది. చింతపండు కొత్త కుండ, చింతపండు కొత్త కుండ చిరునవ్వులు చిందించెను. 6 రుచుల ఆమనిని, 6 రుచుల ఆమనిని మా కోసం నిలుపవేలవో ఉగాది. 6 రుచుల ఆమనిని ఆపవేలవో ఉగాది. చిగురించిన వసంతాలు నిలుపవేలవో ఉగాది, సిరిమల్లెల పరిమళాలు పంచవేలవో ఉగాది. మరి ఈరోజు సంకుచితపు భావాలే, సంకుచితపు భావాలే సమస్యగా పరిణమించే, మంకుతనపు వగరు పొగరు దించవేలవో ఉగాది. ఆ సంకుచిత భావాల మంకుతనపు వగరు పొగరు నువ్వు దించమని ఆ ఉగాదిని వేడుకుంటున్నాను.
సంకుచితపు భావాలే సమస్యగా పరిణమించే మంకుతనపు వగరు పొగరు దించవేలవో ఉగాది వసుధ పైన వేప పూత వేకువలే విస్తరించే విశ్వావసు విజయ హేళయ్య వేలవో ఉగాది ఆటుపోట్ల అలజడులే అందరినీ చుట్టుముట్టే ఆటుపోట్ల అలజడులే అందరినీ చుట్టుముట్టే జగతి అంత జీవశక్తి నింపవేలవో ఉగాది జగతి అంత జీవశక్తి నింపవేలవో ఉగాది. మరి ఈ విశ్వవసు ఈ కోరికలన్నిటినీ తీరుస్తుందని ఆశిస్తూ చిగురించిన వసంతాలు నిలుపవేలవో ఉగాది సిరిమల్లెల పరిమళాలు పంచవేలవో ఉగాది. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన వీరణ గారి నరేందర్జీకి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చక్కని గజల్ గానంతో మనందరినీ ఆనందింపజేసిన మెరుగు అనురాధ గారికి ధన్యవాదాలు. ఆచార్య దేవోభవ అంటూ తనదైన శైలిలో తొలి కావ్యంతో సాహిత్య లోకంలో పరిచయమైనటువంటి వ్యక్తి, వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా మంచి వ్యాఖ్యాత, కవి, పసిడి పరిమళం, ఆకురాలిన వసంతం, డాక్టర్ పివి రమణ గారి మీద ఎంఫిల్ గ్రంథం, తెలంగాణ కలంతో నానీలు, మా పల్లె పచ్చబడ్డది, కొత్త పొద్దు, అమరుల గేయ శతకం, మా నాయన అంటూ వారి నాన్నగారి మీద సాహిత్యం, తట్టెడు మట్టి పిడికెడు పుణ్యం వచన కవిత్వం, మా ఇంటి బతుకమ్మ అంటూ వారి శ్రీమతి మీద అద్భుతమైనటువంటి ఒక వచన గీతాన్ని, లేటెస్ట్గా కూకీకి తాతయ్య కానుక అంటూ వాళ్ళ మనోరాల మీద కూడా ఒక సాహిత్యాన్ని సృజించినటువంటి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ఆత్మీయ మిత్రులు, వరంగల్లో విద్యాశాఖ పక్షంలో ఏ కార్యక్రమం జరిగినా తనదైన శైలిలో అద్భుతమైన వ్యాఖ్యానాన్ని అందిస్తున్నటువంటి వలసపైడి గారికి స్వాగతం, సుస్వాగతం. ధన్యవాదాలు నరేందర్ సార్. వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు, పెద్దలు రమేష్ బాబు గారికి, సాహితీ మిత్రులకు, ఎదురుగా ఉన్న మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, నా కవితా శీర్షిక ఆ సంబురమేది. ఆ సంబురమేది. పండుగ వస్తాందంటే చాలు పసి వయస్సులో పట్టరాని ఆనందం. పండుగ వస్తాందంటే చాలు పసి వయస్సులో పట్టరాని ఆనందం. అవ్వానాయనతో 5ంటికే నిద్రలేచి ఇల్లును పెళ్లి కూతురులా ముస్తాబు చేసిన ముద్దు ముద్దు యాది. అవ్వానాయనతో 5ంటికే నిద్రలేచి ఇల్లును పెళ్లి కూతురులా ముస్తాబు చేసిన ముద్దు ముద్దు యాది. కట్టెల పొయ్యిపై కాగిన నీళ్లను కొప్పెరలో తొర్లించుకొని గోలెంకాడ తానమాడిన కాపురాజయ్య రంగుల చిత్రం. ముందు రోజే తెచ్చిన కొత్త కుండను నీళ్లతో నానబెట్టిన దృశ్యం. కోతిలా చెట్టెక్కి మామిడి పిందే యాప పువ్వు తెచ్చి నాయన చేతికిచ్చిన పెద్దరికం. పచ్చడి కలిపేది పరిశీలనగా చూసి అనుభవం గడించిన అపురూపమైన గురుతు. పచ్చడి కుండకు బొట్టు పెట్టి కంకణం కట్టి పబ్బతి పట్టి దేవుళ్ళందరికీ పచ్చడి తాగించిన వైనం. కళ్ళ ముందు కదలాడి బ్లాక్ అండ్ వైట్ చిత్రం. అంగడంలో అందరూ గుండ్రంగా కూర్చొని తలో గ్లాసు పచ్చడి తాగి భక్ష్యం లాంటి కమ్మని ముచ్చట్లలో మునిగిన పచ్చపచ్చని జ్ఞాపకం. పండుగంటే ఉగాది పచ్చడే కాదు, అప్పాల మూకుడు కూడా. గారెలు బూరెలు మూకుట్ల ఉడికి పొలగాళ్ళ జేబులల్ల దునికేవి. కొత్త సాలులో కొత్త పంచాంగం,
పేరును బట్టే రాబడి పోబడి చెప్పే భవిష్యత్ ఆశాదీపం అయ్యగారి చేతిలోని మంత్రదండం. ఇదంతా ఒకనాటి షడ్రుచుల తెలుగు పండుగ అందమైన ముఖ చిత్రం. ఆధునికత హైటెక్ యుగం పేరుతో 40 ఏండ్లల్లా పండుగ ఎంత పలసబడింది. ఆధునికత హైటెక్ యుగం పేరుతో 40-50 ఏండ్లల్లా పండుగ ఎంత పలసబడింది. పండుగ ఎంత పట్టింపు లేనిదైంది. పండుగ కోసం ఎదురు చూసే పసిపొలగాళ్ళు కానీ పడుసు పిలగాళ్ళు కానీ కళ్ళు నలుసుకొని చూసినా కనబడతలేరు. ఎందుకంటే ఇప్పుడు పైసలున్న ప్రతిరోజు పండుగే కదా. కాసులున్న ప్రతి పూట కడుపు కడుక్కునుడే కదా. ధన్యవాదాలు వలసపేటి గారు. మన మధ్య ఒక పద్య కవి 2012లో ఐనవోల్ నుంచి తెలుగు భాషోపాధ్యాయునిగా పదవీ విరమణ పొందిన సాహిత్య సృజన నిరంతరంగా కొనసాగింపజేస్తున్నటువంటి ప్రముఖ పద్య కవి, పద్య సుమమంజరి, పద్య మణిహారం, తెలంగాణ సాధనోద్యమం, భరతవీర శతకం లాంటి కావ్యాలను ప్రకటించి తాజాగా చంద్రమౌళీశ్వరి అనేటువంటి ఒక శతకంతో సాహితీ లోకానికి చిరపరిచితులు, కవితాశ్రీ బిరుదాంకితులు. 2005లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఆడపు చంద్రమౌళి గారు. వారికి సాహిత్యం అంటే ఎంత మక్కువో సమయపాలన అంటే కూడా అంతే ఇష్టం. వారిని సాధారణంగా సవినయంగా ఆహ్వానిస్తున్న ఆడపు చంద్రమౌళి గారు. వేదికను అలంకరించినటువంటి సాహితీవేత్తలు, ప్రముఖులందరికీ, వేదిక ముందున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ నా యొక్క ఉగాది శుభాకాంక్షలు, హార్దిక నమస్సుమాంజలు. నా కవిత శీర్షిక తెలుగు వత్సరాది ఉగాది. తెలుగు వత్సరమున తెలంగాణ రాష్ట్రము సుపరిపాలనమున సుగతి నంది. నూతన వత్సరమున నూతన శోభతో పరిడమిల్లవలయు ప్రజల భవిత. కాలచక్రధారి కమనీయ కరుణచే సంతరించవలయు సకల సిరులు. మనుజ జీవితములు మాననీయంబులై సార్థకమగునీతి సాగవలయు. మంచి పరిమళించి మమతను పంచెడి సాధుశీల భావ సత్పథం. సకల సంపదలిడి సర్వేశ్వరుడు కృపనేలుగాక విశ్వలీల జగతి. తెలుగు వత్సరాది తేజరిల్లగవలే ప్రజలకనుగుణముగా పరిడవిల్లి. దుష్ట శిక్షణము శిష్టరక్షణమును ప్రభుత చేయవలెను ప్రజల కొరకు. ప్రజల భవిత కొరకు పంచాంగ శ్రవణము పండితులు తెలిపెడి పర్వదినము. రాశి ఫలితములను రమ్యంపు రీతిలో తెలుపుతుంద్రుమిగుల తేటపరచి. వరుణదేవుడెప్పుడు వాత్సల్యమును చూప ధాన్యలక్ష్మి మిగుల ద్రవ్యముసగు. అన్నదాత బ్రతుకు ఆనందధామమై నవ్యదీప్తితోడ నలరుగాక. ప్రభుత పాలనంబు ఫలితంబు చేకూర్చ ప్రజలు మేలు పొంది ప్రగతిగాంత్రు. జగమునేలు తండ్రి జయము ప్రసాదించ నవ్యదీప్తుతోడ నలరుగాక. స్వస్తి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడాను నా యొక్క హార్దిక ధన్యవాదములు తెలుపు ముగిస్తున్నాను. ఆడపు చంద్రమౌళి గారికి ధన్యవాదాలు. చాలా ఓపికగా మంచి పద్యాన్ని రాసి
వినిపించినందుకు. ఇప్పుడు మన ఓరుగల్లు సాహిత్య వారసత్వంలో ఆధునికంలో ఒక సుప్రసన్న డాక్టర్ ఇందారపు కిషన్ రావు తర్వాత ఈ మధ్యకాలంలో సాహితీ ప్రక్రియల్లో చాలా అరుదైనటువంటి అవధాన ప్రక్రియలో తనదంటూ ఒక ముద్ర వేసుకున్న చేపూరి శ్రీరామ్ గారు. ఇప్పటి వరకు వారు 26 అవధానాలను పూర్తి చేశారు. ఎప్పుడు అవకాశం ఉన్నా, ఎక్కడ అవకాశం ఉన్నా వారి అవధానానికి వారు సిద్ధంగా ఉంటారు. మంచి పద్య కవి, వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, వెలిసికట్ట గ్రామంలో పనిచేస్తున్నారు. వారిని విశ్వాసం పెంచవమ్మ అంటూ విశ్వావసునామ సంవత్సరంలో వారి కవితతో ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ చేపూరి శ్రీరామ్ గారు. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఈ సమావేశానికి విచ్చేసిన సాహితీ ప్రియులందరికీ ఉగాది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశ్వావసు విశ్వాసం పెంచవమ్మన్న పద్య కవిత. ఇది విశ్వావసు నామవత్సరము, ఇది విశ్వావసు నామవత్సరము, జ్యోత్స్నేందు ఛవీ పూర్ణ శారద దృగ్వైభవ చారుశీతల కృపా రాజీవ సంపదలందంగ ధరిత్రివేచే. జ్యోత్స్నేందు ఛవీ పూర్ణ శారద దృగ్వైభవ చారుశీతల కృపా రాజీవ సంపదలందంగ ధరిత్రివేచే. శుభ ప్రత్యూష కిర్మీర పుష్పదళముల్ మురిసెన్ మనోజ్ఞతన. శుభ ప్రత్యూష కిర్మీర పుష్పదళముల్ మురిసెన్ మనోజ్ఞతన. భవ్యాంకూర హాసావళుల్ మది పందిళ్లను నిల్పే రమ్మిటకు సమ్యగ్భావ సంపూజ్యవై. ప్రావృత ఖేదమోద పరిభాసిత వృత్తము కాలచక్రము. ప్రావృత ఖేదమోద పరిభాసిత వృత్తము కాలచక్ర వ్యాసావధి మేరలేనిది. ప్రావృత ఖేదమోద పరిభాసిత వృత్తము కాలచక్ర వ్యాసావధి మేరలేనిది. దిశల్ గనలేము విచార సీమయౌ జీవన సౌధమందు చలి చీమలవోన జనుల్ నిరాశలో ఈ విధి గడుపుచుండిరి. విచార సీమయౌ జీవన సౌధమందు చలి చీమలవోన జనుల్ నిరాశలో ఈ విధి గడుపుచుండిరి. క్షమించుచు పేదల కాంతివౌచు విశ్వావసు వేగరమ్ము పలు బాధల కృంగెడి పేద కండవై. ఇది వాసంత సమీర సంకలిత సద్దేల విలాసద్యుతి పదగాంభీర్యము. ఇది వాసంత సమీర సంకలిత సద్దేల విలాసద్యుతి పదగాంభీర్యము. మెరలేని నవ భాస్వద్గాన ప్రాద్భూత కోవిద గాంధారము. నవ్య మార్గ గమనావిష్కార చిన్మోహన హృదయాంతర్గత జ్యోతి కేంద్రము లసద్ హీమంత్ర సౌందర్యమున్. నవలావణ్య మనోజ్ఞ భావనల పున్నాగంపు సౌరభ్యముల్. నవలావణ్య మనోజ్ఞ భావనల పున్నాగంపు సౌరభ్యముల్. జవనాశ్వంపు ధృతి నిసర్గ విలసచ్చబ్దార్థ సౌదామిని రవగాంభీర్యము. రెండు కన్నులుగా సత్ప్రాగ్భ్రాస దివ్యాంశు సంభవమై పద్యము నిత్యమై అనిలా సంపద్భావ సంలగ్నయై. కృతజ్ఞతలు. చాలా మంచి శ్రీరామ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ విశ్వావసు ఉగాది అంటూ కోకిలమ్మ కమ్మని కూతల స్వాగతాలతో, కోకిలమ్మ కమ్మని కూతల స్వాగతాలతో, నవ్యతపు వసంతపు హరిత శోభలతో, వేత పువ్వులతో, మామిడికాయలతో, ప్రియ సకుడైన వసంతునితో అంటూ స్వాగతిస్తోంది తిరుణగారి పద్మ. వృత్తిరీత్యా తెలుగు భాషోపాధ్యాయురాలు, భూపాలపల్లి జిల్లా నేరడుపల్లిలో పనిచేస్తుంది. సాదరంగా స్వాగతం. విశ్వావసు ఉగాది వత్సరవ స్వాగతం. వేదికను అలంకరించిన అగ్నులందరికీ పాదాభివందనలు మరియు వీక్షకులందరికీ మనందరము ఉగాది పండుగ చిన్నప్పుడు చేసుకున్నంతగా ఇప్పుడు మన పిల్లలు చేసుకుంటున్నారా ఒకసారి మనం అవలోకనం చేసుకుందాం. ఉగాది పండుగ అంటే అందరూ ప్రజలందరూ వివరించారు. చిన్నగా నా మాటల్లో ఒక వచన కవిత. నా కవిత శీర్షిక తొలి తెలుగు పండుగ ఉగాది. తెలుగు వారి తొలి తెలుగు పండుగ
ఉగాది. ప్రత్యేక దేవతార్చనలు లేని ప్రకృతి సోయగాల పండుగ. విశృంఖలకు అట్టహాసాలు లేని తెలుగువారి హ్యాపీ న్యూ ఇయర్ పండుగ. అర్ధరాత్రి డాన్సులు, డీజే సాంగ్స్, కేకు కటింగ్లు లేని కోయిలమ్మ కంపమని కుహు రావాల స్వరాల పండుగ. కవి కోకిలలు గళాలు విప్పి తమ కవనాలను ఉగాది కవి సమ్మేళనాలతో, సన్మానాలతో శ్రావ్యంగా సందడులు చేసే పండుగ. చీపు లిక్కర్లు, మధుమాంసాలు లేని షడ్రుచుల ఉగాది పచ్చడులతో నేతి గుమగుమల భక్ష భోజ్యాల ఆరిగించుల పండుగ మన తొలి తెలుగు పండుగ. పంచాంగ శ్రవణాలతో, ఖగోళ స్థితిగతుల గమనాలతో, రాజపూజ్య అవమానాల ఆదాయ వ్యయాలతో, రాజు మంత్రుల ఉచ్చ నీచ స్థితులను తెలియజేసే నిఖాసైన అచ్చ తెలుగు పండుగ మన తొలి తెలుగు పండుగ ఉగాది పండుగ. క్రోధినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతాలు తెలుపుతూ, సర్వే జనాం సుజనో భవంతు, సర్వే సుజనాం సుఖినో భవంతు, శుభం భూయాత్. ఈ అవకాశం ఇచ్చిన నరేంద్రనే గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పద్మ. తర్వాత మన మధ్య ఒక అరుదైనటువంటి కవి ఉన్నారు. పేరు మనిషి, ఇల్లు ప్రపంచం, దేశం భూగోళం, చిరునామా విశ్వం, మతం మానవత్వం. ఇలాంటి వైవిధ్యమైనటువంటి ఒక బయోగ్రఫీ కలిగిన కవి. చరిత్ర ముందు కూర్చొని కాలాన్ని తిరిగేసే వాడి గురించి, వర్తమానం నిండా వ్యాపించి దేన్నో శోధించేవాడి గురించి, ఎప్పటికీ భవిష్యత్తు గురించి తొంగి చూసేవాడి గురించి ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నా. ఇప్పుడు నేను చేసిన పరిచయం అంతా కూడా ఒక వ్యక్తి గురించే. ఏనాడో యుద్ధం ప్రకటించినటువంటి ఈ కవి, చరాగ్ వహాం భీ జలాయే జాయ్ జహం ఉజాలే హువా కర్తా హై సిరాజ్ అక్సర్ అంధేరే వహీన్ హోతో హై జహాం ఉజాలే హువా కర్తే హై. వెలుగున్న చోట కూడా దీపాల వెలిగించవలని రా సిరాజ్. ఎక్కడైతే వెలుగులు ఉంటాయో అక్కడే చీకట్లు ఉంటాయిరా అని సగర్వంగా చాటి చెప్పి, విశ్వశాంతి అనునిత్యం కోరుకొని దానికై పరితపిస్తూ ఈ విశ్వశాంతిని విశ్వవ్యాపితం చేయాలని పరితపిస్తున్న సిరాజ్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. सभी भाई और बहनों को आदाब, नमस्ते. पहले उगादी मुबारक, फिर రంజాన్ కి ఈద్ ముబారక్. ఇప్పుడు నేను వినిపించే కవిత స్వతహాగా ఒకటి రాసుకొని రావడం జరిగింది, కానీ వారు చేసిన పరిచయం అది ఇంకో వైపున నన్ను మళ్ళిస్తున్నది. ఇప్పుడు నేను వినిపించేది చాలా ఏళ్ల క్రితం, అంటే 40 ఏళ్ల కిందటైతే 41వ సంవత్సరం అది రాసుకుని నేను. దాదాపుగా అది వినిపించని వేదిక అంటూ వరంగల్లో లేదేమో, ఒక్క వరంగల్ దర్శన్ తప్ప. కాబట్టి ఇదే ఒక అవకాశంగా తలంచి వరంగల్ దర్శన్ ప్రేక్షకులకు ఆ కవితను వినిపించాలని ఒక ప్రయాస. అయితే కవి అన్నది కవి ప్రశంసలనే కాదు, నిజానికి విమర్శలకు పెట్టింది పేరు. ఇందులో కూడా ఒక రకమైన విమర్శ ఉన్నది, కాకపోతే చుట్టుకుంటూ వచ్చే ముక్కు ఇట్లా అనే చూపించే ఒక ప్రక్రియ. దీని శీర్షిక తండ్లాడే శుభాకాంక్షలు. శుభాకాంక్షలే కానీ అవి ఒక కవి కోణం నుంచి ఎట్లా తండ్లాడుతుంటాయో చూపించే ప్రయత్నం చరణాచరణంగా దృశ్యం ఇందులో మీరు గమనించగలుగుతారు, చూడగలుగుతారు. ఇట్లా మొదలవుతుంది. క్యాలెండరు మారంగని కష్టాలు తీరునని, నువ్వు అటు అనుకోవు నేను ఇటు అనుకోను, క్యాలెండరు మారంగనే. 41 ఏళ్ల కిందటి పరిస్థితులు అదే ఉన్నాయి. ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది. కేవలం ఇంకొక కవయిత్రి మాత్రమే. ఆ తర్వాత సత్కారం ఉంటుంది.
మొత్తం మీద 10-15 నిమిషాల్లో కార్యక్రమాన్ని ముగింపజేసుకున్నాం. మొత్తం మీద చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి కార్యక్రమం. మనము ఉగాదికి ముందస్తు ఉగాది వేడుకలు, మంచి భక్షం తిన్నాం, పచ్చడిని కూడా సేవించాం. సో ఈ సందర్భంగా ముందు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, 3 వారిన చెట్లు చిగుళ్ళు తొడుగుతాయి, మామిళ్ళు అప్పుడే పిందెలు వేస్తాయి, మావి చిగురు తిని మత్తెక్కిన కోయిలను కుహు కుహు రావాలతో మనల్ని పరవశింపజేస్తాయి. 3 వారిన చెట్లు చిగుళ్ళు తొడుగుతాయి, మామిళ్ళు అప్పుడే పిందెలు వేస్తాయి, మావి చిగురు తిని మత్తెక్కిన కోయిలను కుహు కుహు రావాలతో మనల్ని పరవశింపజేస్తాయి. వసంతం అంటే కేవలం ఋతువే కాదు, 3 వారిన మళ్ళీ చిగుర్చి మరింత శోభను తెచ్చుకోవచ్చని చాటే ప్రకృతి ప్రబోధం కాదా? వసంతం అంటే కేవలం ఋతువే కాదు, 3 వారిన మళ్ళీ చిగుర్చి మరింత శోభను తెచ్చుకోవచ్చని చాటే ప్రకృతి ప్రబోధం కాదా? షడ్రుచుల నామధ్యేయంతో పరిశ్రమిస్తూ పల్లవించే ఊహల గాది, మన కళల పునాది, సర్వజన హృదయాహ్లాది ఉగాది. వసుధపై వసంతం వికసించిన తొలి రోజు ఉగాది. అనాదిగా కవులకు పెద్దపీట ఇదే కదా. ఉగాదిపై తాజాగా కవిత రాయాలని కలం చేత పట్టుకుంటే సాహిత్యం వెల్లువెత్తింది. తెల్ల కాగితాలు అక్షర వర్గంతో కొంగొత్త అందాలను సంతరింపజేసుకుని, ఓహో ఇది ఉగాది కదా, అందుకే ఇంత ఉత్సాహం అంటూ నన్ను మరింత ప్రేరేపితం చేసింది. అనంత కాలగమనంలో మనం ఎక్కడ ఉన్నామన్నది గుర్తు చేసే పర్వం ఇదే కదా. శుభగుణాల బేరీలు, పంచాంగ శ్రవణం, అభ్యంగన స్నానం, నూతన వస్త్రాలు, షడ్రుచుల పచ్చడి, భక్ష భోజనం అన్నీ కలగలిపి నూతన వత్సరం. విశ్వావసుని ఇదే నా శుభ స్వాగతం. ధన్యవాదాలు. ఈనాటి మన ఈ కార్యక్రమంలో చివరి పోటీగా పొగాకు సంతారాలు, వీరు కూడా వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 70% ఉపాధ్యాయులే, భాషోపాధ్యాయులు, తెలుగు భాషోపాధ్యాయులు. తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమ్మాపురంలో పనిచేస్తుంది. వీరి యొక్క లఘు కవిత మదరిమ, హరివిల్లు, మణిపురుషులు ఇలాంటి అంశాల మీద లఘు కవితలను అనేక పుంఖానుపుంఖాలుగా తేనియలు పేరిట 1500 లఘు కవితలను రాసి చరిత్ర సృష్టించింది. ఆమెకు ఒక మంచి బిరుదు కూడా సంపాదించుకుంది. దశాబ్ద కాలంగా సాహితీ లోకంలో ఉంటూ కవి భూషణ పురస్కారాన్ని కూడా అందుకుంది. కవి సమ్మేళనాల్లో తక్కువగా కనబడే పొగాకు సునీత గారిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తుంది. ముందుగా జగతికే ఆదికవి విజ్ఞానపతి గణపతికి నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క పాదాభివందనం తెలియజేస్తూ, ఈ కవి సమ్మేళనానికి సహనంతో సహృద్భావంతో ఇచ్చేసినటువంటి, సౌశల్యంతో వింటున్నటువంటి మీ అందరికీ కూడాను నా యొక్క సాయంకాల వందనం. నేను ఈరోజు చెప్పబోతున్నటువంటి కవిత యొక్క శీర్షిక, నేను వచన కవిత చెప్తున్నాను. పద్య కవిత రాస్తా అనుకున్నాను కానీ కుదరలేదు. అందుకని వచన కవిత. నేను చెప్తున్న కవిత శీర్షిక ఉగాది లక్ష్మి. బహుశా అందుకే నాకు చివరికి వచ్చిందేమో అవకాశం. ఎందుకంటే లక్ష్మి రావాలి, మధ్యలో వచ్చింది అనుకోండి, మిగిలిన వాళ్ళందరూ చెప్పారనుకోండి, లక్ష్మి అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే లక్ష్మితో చివరిగా పూర్తయింది అంటే మళ్ళీ సంవత్సరం వరకు ఆ లక్ష్మి ఇక్కడే ఉంటుంది. అందుకేనేమో నాకు చివరి అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. నా యొక్క కవిత శీర్షిక ఉగాది లక్ష్మి. పుడమి జనిత పుణ్య ఫలములంద్రోలుచు పరిఢవిల్లు మంచు పదము పాడే, 6 రుచుల గతిని అలరారు బ్రతుకును, 6 రుచుల గతిని అలరారు బ్రతుకును, మధుర మౌరీతిని మార్చుమనుచు, మధుర మౌరీతిని మార్చుమనుచు, కోయిలమ్మలు పాడ కమ్మనౌ రాగాలు, కోయిలమ్మలు పాడ కమ్మనౌ రాగాలు, ఆగమింపు మమ్మమణియందున, ఆగమింపు మమ్మమణియందున, జగమునెల్ల నీవు రక్షింపగాను, చైత్రమాసమందురము ఉగాది లక్ష్మిగా, చైత్రమాసమందురము ఉగాది లక్ష్మిగా,
పట్టుకుచ్చుల పైరు చిరనే కట్టుకు పలవంపు మనుల హారమేసి పట్టుకుచ్చుల పైరు చిరనే కట్టుకు పలవంపు మనుల హారమేసి ఘనమైన రాగాలను లమ్ము నింపెడి కెంపు కంటి కొమ్మ దాగిపాడ కెంపు కంటి కొమ్మ దాగిపాడ నింబ వృక్షము నిండా ఇంపైన బాలలు సొంపైన సౌరభంపు సొగసు దిద్ద విశ్వమంతకు నీవు ఒసగుమా సంపదల్ విశ్వమంతకు నీవు ఒసగుమా సంపదల్ విశ్వావసుతోడ కూడి వచ్చి విశ్వావసుతోడ కూడి వచ్చి సంతసమును మదికి సొంతముగా వింపు సంతసమున మదికి సొంతముగా వింపు సంబురముగా రమ్మ ఉగాది లక్ష్మి సంబురముగా రమ్మ ఉగాది లక్ష్మి పులుపు వలపు కూర్చి పులుపు వలపు కూర్చి సహనాన్ని లవణము రీతి నుంచి సహనాన్ని లవణము రీతి నుంచి పొగరు బోతుల వగరు పులుపుగా జోడించి పొగరు బోతుల వగరు పులుపుగా జోడించి చేదు గురుతుల చేదు మరువనించి చేదు గురుతుల చేదు మరువనించి అనురాగమాలల మధుర సుధల తీపి మమతానురాగాలు మదిని దాల్చి అహంకారము వీడి సహకారము కూడి అహంకారము వీడి సహకారము కూడి కలల సాకారము కై శ్రీకారమును చుట్టి కలల సాకారము కై శ్రీకారమును చుట్టి అడుగు పెట్టెనంట ఆది యుగాది గుణమామిడి కొమ్మల గున్న నడుచు కోయిలమ్మల తీపి రాగాల తీరుగా కోయిలమ్మల తీపి రాగాల తీరుగా కోటి కాంతుల తోడ కొత్త వత్సరము వచ్చే కోటి కాంతుల తోడ కొత్త వత్సరము వచ్చే కొంగొట్ట ఆశల కొంగునే పరచి కొంగొట్టాశల కొంగునే పరచి అందాల ఉగాది అదిగదిగో వచ్చింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ